హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు అయితే 15 కేజీల వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది, చివరి వరకు చూడండి. ముందుగా అయితే బియ్యం క్లీన్ చేసి పెట్టుకున్నాము. మనమైతే ముందుగా టమాటో ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాము చిన్న చిన్నగా అయితే. ఇవి వచ్చేసి మిల్లీ మేకర్లు అయితే 2 కేజీలు అయితే తీసి పెట్టాము. ఇవి వచ్చేసి క్యారెట్, బీన్స్ కాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాము. మనమైతే బిర్యానీలోకి కేజీని పెరుగు అయితే వేస్తున్నాము. తర్వాత అయితే పొయ్యి మీద పెద్ద దబర పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాము. కేజీ నూనె అయితే పోస్తున్నాము. ఇప్పుడైతే నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసాము. ఇప్పుడు వాటిని అయితే మొత్తము ఫ్రై చేసుకుందాము. తర్వాత అయితే బిర్యానీ ఆకులు, చెక్క మొగ్గలు అయితే వేసి మొత్తం కలుపుకుందాము. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసాము. అల్లం పేస్ట్ వేసి మొత్తం అయితే కలుపుకుందాము. ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నాము. వేసిన తర్వాత అయితే మొత్తం కలుపుకుందాము కలిసేలాగా మసాలా మొత్తము. తర్వాత కేజీ పెరుగు అయితే వేసాము. ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాము కలిసేలాగైతే. తర్వాత బీన్స్ కాయలు, క్యారెట్ ముక్కలు అయితే వేసాము. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసాము. మొత్తం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. తర్వాత మిల్లీ మేకర్లు అయితే వేస్తున్నాము. మనమైతే ఈ మిల్లీ మేకర్లో నెలలో నానబెట్టి అయితే వేసాము. ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాము కలిసేలాగైతే. తర్వాత అయితే కారం వేస్తున్నాము. కారం అయితే మనం తగినంత వేసుకుంటున్నాము. ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాము. తర్వాత గరం మసాలా అయితే వేస్తున్నాము. ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాము కలిసేలాగైతే. ఇప్పుడైతే జీడిపప్పు పేస్ట్ అయితే వేసాము. ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాము. నెయ్యి వేస్తే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాము కలిసేలాగైతే. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనాకైతే వేసాము. ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాము. తర్వాత అయితే కాసేపు దబర మీద మూత పెట్టేసి కాసేపు అయితే ఉడికించుకుందాము. ఇప్పుడైతే మూత చూసాము, మొత్తం ఫ్రై అయిపోయింది. తర్వాత అయితే మనం వంట అనేది స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే ఉప్పు వేసాము. మొత్తం ఫ్రై చేసుకుందాము కలిసేలాగైతే ఉప్పు మొత్తము. చూడండి ఎలా ఉందో ఫ్రై అయితే. ఇప్పుడైతే వాటర్ పోద్దాము. మనం చేసేది 15 కేజీలు బిర్యానీ కాబట్టి 30 డబ్బాలు వాటర్ అయితే పోస్తున్నాము. ఇప్పుడైతే మొత్తం కలుపుదాము ఉప్పు కారం మొత్తం కలిసేలాగైతే. మనమైతే ఈ డబ్బాతోటి 30 డబ్బాలు అయితే పోసాము వాటరు. ఇప్పుడైతే కల్లుప్పు అయితే వేస్తున్నాము. కింద వేసాము ఒకసారి, కానీ ఉప్పు చాలని చెప్పి మళ్ళీ అయితే కొంచెం ఉప్పు అయితే వేసాము. మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాము. తర్వాత అయితే దబర మీద మూత పెట్టేసుకొని కాసేపు అయితే ఉడికించుకుందాము. ఇప్పుడైతే మూత అయితే తీసాము. ఆ తర్వాత అయితే రైస్ అయితే మనం కలుపుకున్న మసాలా అయితే రైస్ అయితే పోసేసాము 15 కేజీల రైసు. ఇప్పుడైతే మొత్తం కలుపుదాము మసాలా మొత్తం కలిసేలాగైతే. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం కాసేపు. మేమైతే పెద్ద మంట పెట్టి చూసాము ఎసురు అయితే ఉడికిందేమోనని, కానీ ఎసురు అయితే ఉడకలేదు. మళ్ళీ అయితే మూత పెట్టేసుకొని మూత అయితే పెట్టాము. ఇప్పుడైతే మనకి ఎసురు అయితే చూడండి ఎలా ఉడుకుతుందో. గెంటి పెట్టి అయితే మొత్తం మసాలాలు మొత్తం పట్టేలాగైతే అటు ఇటు అయితే గెంటిని అయితే తిప్పుకుంటున్నాము. చూడండి రైస్ ఉడికిందా లేదనేది అయితే చెక్ చేసుకుంటున్నాము మేమైతే. మొత్తం కిందకి పైకి అయితే అలా కలుపుకుంటున్నాము.
ఈ గంటి పెట్టి అయితే ఇలా తిప్పకపోతే మనం మంట వేసే మంటకైతే కింద అయితే మాడిపోద్ది అని చెప్పేసి ఇలా గంటి పెట్టి అయితే మొత్తం కలుపుకుంటున్నాము. మనకైతే సగం అయితే ఉడికినట్టుంది బిర్యానీ అయితే. చూడండి ఎలా ఉందో, ఇప్పుడే రెడీ అయిపోతుంది బిర్యానీ. మొత్తం ఆవిరైపోతున్నాయి నీళ్ళన్నీ అయితే. చూడండి ఎలా ఆవిరైపోతున్నాయో నీళ్ళు అయితే, వాటరు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దబరి మీద మూత అయితే పెట్టేద్దాము. కొంచెం గొప్పలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇది ఆవిరైపోయేదానికైతే ఇలా మూత అయితే పెట్టేస్తారు. ఆ తర్వాత అయితే మూత మీద బొగ్గులన్నీ వేస్తే ఆ రైస్లో ఉండే వాటర్ మొత్తం అయితే ఆవిరిగా వెళ్ళిపోద్ది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ బొగ్గులు అనేది ఇలా పైన రేకు మీద అయితే వేస్తారు. కాసేపు తర్వాత అయితే మూత తీసి చూసాము. చూడండి రైస్ ఎలా ఉందో. మనకైతే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. రైస్ అయితే సూపర్గా కుదిరింది మనకైతే వంట అయితే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.